ఉంచుచున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువే లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము అనుసరింపజేసి ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా ఉపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నీ ఉపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా కృపను బట్టి దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడవు యథార్థవంతుడనై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి తిమోతికి రాసిన పత్రిక The book of 1 Timothy chapter 4 verses 18 నుంచి చదువుకుందాం. శరీర సంబంధమైన సాధనము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవన విషయంలోనూ రాబో జీవన విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరంగా చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి సంఘానికి రాస్తూ లేదా యవనస్తుడైనటువంటి తిమోతికి రాస్తూ ఆయన ఒక మాటను తెలియపరుస్తున్నాడు. ఏమిటంటే శరీర సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కొంచెం అంటే మనకి ప్రయోజనకరము లేదా కొంతవరకు ప్రయోజనకరము. కానీ దైవభక్తి అనేది ఏదైతే ఉందో అది అంతమ వరకు కూడా ప్రయోజనకరము. కాబట్టి నీవు దైవభక్తి విషయంలో జాగ్రత్తగా ఉండు, దానిని కొనసాగించు అని ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో దేవుని సంఘమైనటువంటి మనము కూడా జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటి అంటే కొంచెం మనకు ప్రయోజనకరమైనటువంటి విషయాల్లో మనం ఎలాగ ఉన్నప్పటికీ కూడాను దైవభక్తి విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండాలి అన్న దైవభక్తికరమైనటువంటి విషయాలు. ఎందుకంటే బైబిల్లో కొంతమందిని గురించి ఈ దైవభక్తుల గురించి కొన్ని విషయాలు కూడా రాయబడినటువంటిది జరిగింది. మరి ఆ మొదటి తిమోతిలో ఉన్నటువంటి 2వ వచనంలో కూడా ఇదిగో సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగిన మనం ఎలా ఉండాలంటే మరి మనుషులందరి కొరకు ప్రార్థన ఎలా చేయాలంటే
చేయాలని. ఈజ్ ఇట్ దేర్ ఎనీబడి డివోట్ పర్సన్స్ ఇన్ బైబిల్ అంటే బైబిల్ ఇటువంటి వారైనా ఉన్నారంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఎగ్జాంపుల్ ఇన్ బైబిల్. దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది గురించి అక్కడ ఉదాహరణ అనేటువంటిది ఇవ్వబడడం జరిగింది. మరి ఉదాహరణ చూస్తే లూకా సువార్త 2:5 చదవనవసరం లేదు. సుమియోను గురించి రాయబడింది. సుమియోను అని భక్తి పరుడు అని రాయబడింది. అలాగే అపోస్తలుల కార్యాలు 10:1 చూస్తే కర్నేలి అనే భక్తి పరుడు అని రాయబడింది. అపోస్తలుల కార్యాలు 10:7 చూస్తే సైనికుడు భక్తి పరుడని రాయబడింది. అంటే భక్తి పరులు సైనికులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సాధారణమైన ప్రజలు ఉన్నారు. ఇంకా మంచి అపోస్తలుల కార్యాలు 16-14 లూదియా భక్తి పరులు అన్నారు. పట్టణస్తురాలు గోదావరి కూడా అంటే వ్యాపారం చేసుకున్నారు. బిజినెస్ ఆమె వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి ఆమె నుంచి పట్టుకుంది కదా అన్న భక్తి పరులు అన్నారు. అలాగే ఆది కాండంలో లేకపోతే పాత నిబంధనలో చూస్తే 2 రోజులు అన్నాడు కదా భక్తి గల దైవజనుడు అన్నారు. కాబట్టి భక్తి పరులు అనేటటువంటి వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అందుకనే భక్తిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పైకి మనం భక్తి పరులు అని చెప్పుకుంటాం కాదు, కానీ ఆ భక్తి ఎలా ఉందో ఒకసారి సరిచూసుకోవాలి. మనం అయ్యో నేను రోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్న భక్తి పరుని, 6 సార్లు బైబిల్ చదువుతున్న భక్తి పరులని, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్న భక్తి పరుని, లేకపోతే ప్రతి శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్న భక్తి పరులని, ఇది డిసెంబర్ నామకం చేస్తున్న భక్తి పరులని, సగం పరిచయంలో పాల్గొన్న భక్తి పరుని అనుకుంటే ఆ భక్తి అంతా కూడా వ్యర్థమే. బైబిల్లో భక్తి ఎలా కొన్ని విషయాలను చేర్చాడు. మన భక్తి ఎలా చేయాలో బైబిల్లో కొన్ని విషయాలు పొందుపరచే విషయం ఆ ప్రకారం మనం నడిచేటటువంటి వారిగా భక్తి చేసేవారిగా అట్లాంటి వారిగా మనం భక్తి పరులుగా ఉండాలి. మన భక్తి ఎలా ఉండాలని దేవుడి వాక్యం చెప్తుందో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా మన యొక్క భక్తి ఎలా ఉండాలి అంటే నిష్కలంకమైన భక్తి ఉండాలి. భక్తి అంటే ఆదివారం ప్రార్థనకి వెళ్దాం, శనివారం ప్రార్థనకి వెళ్దాం, శుక్రవారం ప్రార్థనకి వెళ్దాం, సేవకుడికి అవసరమైనప్పుడు అవసరాలు తీర్చడం, దేవుని మీద అవసరాలు తీర్చడం బోధన భక్తి. భక్తి ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యం ఉంది కదా, ఇట్ షుడ్ బి ప్యూర్ డివోషన్ అంటే నిష్కలంకమైనటువంటిదిగా మన భక్తి ఉండాలి. చూడండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో ఉందా? పరిశుద్ధ గ్రంథంలో ఉందా? లేకపోతే ఎందుకు గురించి చెప్పవలసి వచ్చింది? యాకోబు రాసిన పత్రిక The Book of James chapter 1:27 ఒకటవ అధ్యాయం 7వ చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదైనా చాలాలంటే ఏ భక్తి మనకు కనపడుతుంది? నిష్కలంకమైనటువంటి భక్తి మనకు కనపడుతుంది. మన భక్తి ఎలా ఉండాలని ప్రభువు వాగ్దానంటే నిష్కలంకమైనటువంటిదిగా మన భక్తి అనేటువంటిది ఉండాలి. కలంకమైనటువంటిదిగా మన భక్తి ఉండకూడదు, నిష్కలంకమైనటువంటిదిగా ఉండాలి. అంటే భక్తిలో ఎవరు వేరే చూపించడానికి అవకాశమో ఉండకూడదు. ఆ భక్తిలో ఎవరు కూడా ఇదిగో మరి ఏ తప్పిదం చూపించేటటువంటి వారిగా ఉండకూడదు. కొంతమంది పైకి భక్తి పనులు పైకి భక్తిగా కనపరుస్తారు, కానీ అనేక మంది వారి గురించి అనేక రీతిగా చెప్తారు. చూడండి అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళినట్టుగా ప్రార్థన పనులుంటగా అంటే అక్కడ పెడతారు, అయ్యా ఆ ప్రార్థనకి వెళ్ళింది కానీ ప్రార్థనకి వెళ్ళింది కానీ అంటే ఆ గానిలోనే నిష్కలంకమైన భక్తి ఏదో ఆ గానిలోనే ఉన్నంత మీ గాని అనేది చాలా గాని కానీ వచ్చిందంటే ఇక మన గాని ముందుకు వెళ్ళకూడదు. ఒకసారి మా నాన్నగారు వేరే సేవకుడు కుమార్తె కోసమని వివాహ సంబంధంలో ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళారు. అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బాయి తరఫున వారు అడుగుతున్నారు. వారు అనేక ప్రశ్నలు అడిగిన తర్వాత మంచిగా చెప్పారు. తర్వాత మోసెస్ గారు మీరు కూడా మాట్లాడండి అని అంటే ఆ ఊళ్ళో పెద్దను పక్కన పిలిచి అడుగుతున్నాడు. అయ్యా ఆ
అబ్బాయి విషయం ఏంటి, మన అమ్మాయి పాస్టర్ గారు అబ్బాయి సాగు పాస్టర్ తల్లి అది ఏంటి ఆయన అన్ని చెప్పాడంట. అయ్యా అబ్బాయి భక్తి పరుడే కానీ అన్నాడు. ఏంటంటే అబ్బాయి భక్తి పరుడే కానీ అన్నాడు. అదేంటి బాబు ఇప్పుడు దాకా ఏం చెప్తారు, భక్తి పరుడే కానీ అన్నారు. గూరి ఉందంటే మరి గూరి లేకుండా కానీ అనే మాట అనిపించిన పాస్టర్. అదేంటి ఏమైందంటే అయ్యా అబ్బాయి భక్తి పరుడే కానీ ఏదో అప్పుడప్పుడు కొంచెం సుఖ అదేంటే అప్పుడప్పుడు సుఖేసేదంటే అయ్యో అయ్యో అది రెగ్యులర్గా కదండి, అది కూడా ఎప్పుడైనా ప్యాకెట్ డబ్బులు కొన్నప్పుడే చేస్తారు. అబ్బాయి భక్తి పరుడే కానీ అప్పుడప్పుడు కొంచెం సుఖేస్తాడట. ఆ సుఖ కూడా ప్యాకెట్ డబ్బులు కొన్నప్పుడు అయ్యో ప్యాకెట్ ఆడతాడు. అయ్యా ప్యాకెట్ చిన్నప్పటి నుంచి చదవట్లేదయ్యా, అదే ముగ్గురు పిల్లలు తీసుకుపోయాడు పోలీస్ స్టేషన్ చేశారుగా వాళ్ళు అబ్బాయి భక్తి పరుడే కానీ ప్యాకెట్ అలవాటుంది, సుఖ అలవాటుంది, ఇక శరీర సంబంధమైనవి అలవాటు. ఆ విషయాల గురించి అయినా ప్రస్తావిస్తూ తర్వాత బాబు నీకు మీ కుటుంబానికి ఒక దండం నేను ఇంటికి చెప్తాను కల్లా ఇంటికి వచ్చాను. భక్తి విషయంలో కూడా కానీ అనేటటువంటిది కానీ వచ్చింది అంటే మాత్రం ఆ భక్తిగా వ్యర్థమే. నిష్కలంకమైనటువంటి భక్తిలో ఎవరు ఏమి చూపిస్తానికి వీలు లేదు. ఆ రీతిగా భక్తులైన బైబిల్లో ఉన్నారంటే బైబిల్లో బైబిల్ అటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అందుకే మొట్టమొదటిగా మన భక్తి ఎలా ఉండాలి అంటే నిష్కలంకమైనటువంటిదిగా మన భక్తి ఉండాలి. ఆ భక్తిలో ఆ నిష్కలంకమైన భక్తులు మనం మాట్లాడుకుంటే అటువంటి నిష్కలంకమైన భక్తి గలవారట ఆ విధంగా ఆదరిస్తారు, అనాథలను పరామర్శిస్తారు, హక్కున చేర్చుకుంటారన్నటువంటి మాట కూడా అక్కడ అంటున్నారు. కాబట్టి మన జీవితంలో దేవుని కేవలమైనటువంటి భక్తి ఏది దేవుని కోరుకుంటున్న భక్తి ఏ రీతిగా ఉండాలి అంటే ఆయన అంటున్నటువంటి మాట ఏంటి అంటే ఇదిగో మరి నిష్కలంకమైనటువంటిదిగా మన భక్తి అనేటటువంటిది ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక The book of 1 Timothy chapter 4 verses 7 7వ వచనం మాట్లాడుతుంది కదా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేస్తున్నాము. ఆయన అంటాడు కదా ఇదిగో మా అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి కలిగినటువంటిగా దేవభక్తి కలిగినటువంటి వారిగా పేరున్నటువంటిగా ఇదిగో భక్తి పరులుగా కొనసాగుతున్నటువంటి వారట ముచ్చటను పెట్టుకోరు. ఎక్కడ ముచ్చట్లో పెట్టుకోదంటే దేవుని మందిరంలో ముచ్చట్లో పెట్టుకోరు. ఈ మధ్య కొన్ని సంఘాలను గమనిస్తున్నాను, చూస్తూ ఉన్నాను. ఎవరైనా సాక్ష్యం చెప్తుంటే పక్కన చెవులు కొడుకుంటారు. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే విచిత్రంగా చూస్తుంటారు. అబ్బో ఈవిడి కూడా ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా సాక్ష్యం చెప్తుంటే అబ్బో ఈవిడి కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఎవరికైనా సాధారణ ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇస్తే మన పక్కన చెవులు కొడుకుంటుంటారు. దేవుని వారిని ఉంటుంది భక్తి పరుడు భక్తి పరుడు అయితే ముసలమ్మ ముసలు నువ్వు పెట్టుకోవు. నీకెందుకు దేవుడు ఏదో ప్రయాణం చేశాడు, దేవుడు ఏదో కార్యం చేశాడు, దేవుడు ఏదో మేలు చేశాడు, దేవుడు నిలబెట్టుకున్నాడు, అంతవరకే నువ్వెందుకు అవకాశం ఇస్తుందా? నిష్కలంకమైనటువంటి భక్తిలో తావలేదు, నిష్కలంకమైనటువంటి భక్తిలో ఇదిగో విమర్శించగలుగుతావు లేదు. కొంతమంది భక్తి పనులు ఎలా ఉంటారంటే ముందేమో సావులు ముందుకు చక్కగా వాక్యం పెట్టారు, వదనాలు చెప్తారు, సావులు వెనకాల ఎన్నో పొడిసేటటువంటి భక్తి పనులు భక్తి పనులు లేకుండా చాలా మంది నాతో చెప్పేటటువంటి ఎవరు అన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇదిగో స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న ప్రార్థన చేయడానికి కొన్ని సందర్భాల్లో అటువంటి నేను కూడా ఎదుర్కొన్నటువంటివి లేకపోలేదు. నువ్వు భక్తి పనులు అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు, ముందే మాట్లాడాలి. నువ్వు భక్తి పనులు అయితే ఎక్కడ నిందించాల్సినటువంటి అవసరం లేదు, ముందే నీవు మాట్లాడవచ్చు. అయ్యా ఇదిగో ఎలాగ ముందే దాన్ని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది గురించి భయపడి ఉంటుంది కదా, ఇదిగో భక్తి పరులైనటువంటి వారు ఎలా భక్తి చేయాలంటే నిష్కలంకమైన భక్తి అనగా ఏ వచనంలో
అందుకనే స్టీవెన్సన్ గారు గొప్ప పాట రాశాడు. పాట ఇప్పుడు మన సమయం లేదు, ఆడుకోవద్దు, జ్ఞాపకం చేస్తారు. ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మా, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి చిచ్చులు పెట్టమాకే చిన్నమ్మ అని వేశాడు. మన చిన్నమ్మలో కానీ ఆ చిచ్చులు పెట్టమాకే చిన్నమ్మ. కొంతమంది భక్తులు ఇలాగే ఉంటారు, చిచ్చులు పెడతా ఉంటారు అనమాట. ఈ ఇంటి మాట్లాడ, ఆ ఇంటి మాట్లాడ, ఈ సేవకుడు మాట్లాడ, ఆ సేవకుడు మాట్లాడ, ఆ సేవకుడు మాట్లాడ, ఈ విశ్వాసం మాట్లాడ పెట్టి ఏం చేస్తూ ఉంటారంట, చిచ్చులు పెడతా ఉంటారు. అందుకని ఆ పాట ఎంతనే స్టార్టింగ్ ఏమని పెట్టాడంటే అన్న అయితే పాట స్టార్టింగ్ అది రచించారు. కానీ భక్తి పనుల్లో దీనికి అవకాశం అనేటువంటిది లేదు. అదే మొదటి రాష్ట్ర పత్రిక 2 వచ్చినాయి 10 వచ్చిన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది దైవ భక్తి కావాలని చెప్పుకొని శ్రీరామను తగినట్టుగా సత్క్రియల చేత తమను అలంకరించుకోండి. ఈరోజు దైవ భక్తి కలిగిన వారిని చెప్పుకుంటున్నారా? అయితే స్త్రీలు తమను తమ భక్తి చేత అలంకరించుకోవాలి, పురుషులు కూడా తమను తమ భక్తి చేత అలంకరించుకోవాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి భక్తి, లాభసాధకమైన భక్తి అంటే నిష్కళంకమైనటువంటి భక్తి మొదటిగా మనలో ఉండాలి. రెండో భక్తి కూడా చూద్దాం, దాని కూడా బైబిల్ ఉన్నాడు. రెండవదిగా భక్తి అనగా ఆ భక్తి శక్తి కలిగినటువంటి భక్తి. ఒకటి నిష్కళంకమైన భక్తి, రెండవదిగా మన భక్తి ఎలా ఉండాలంటే శక్తి కలిగినటువంటి భక్తిగా ఉండాలి. యోగ గ్రంథము ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 4 4వ అధ్యాయం, యోగ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీ మాటలు యోగ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తికి ధైర్యము పుట్టింపదా చాలండి. రెండవ భక్తి ఏంటంటే ధైర్యాన్ని పుట్టించేటటువంటి ఒకటేమో నిష్కలంకమైనటువంటి భక్తి అన్నాడు. రెండవ భక్తి ఏ భక్తి ఏంటంటే ధైర్యంగా ఉండేటటువంటి, ధైర్యాన్ని పుట్టించేటటువంటి భక్తి. అనగా ఒకటి మన భక్తిలో నిష్కలంకం ఉండాలి, రెండవదిగా మన భక్తిలో డివోషన్ అంటే ధైర్యమైనటువంటిది మన భక్తిలో ఉండాలి. ఈరోజు చిన్న వాటికి ధైర్యాన్ని కోల్పోతున్నటువంటి భక్తులు లేకపోతే, చిన్న వాటికి ఇది భక్తులు ధైర్యాన్ని విడిచిపెట్టి దేవుడికి దూరం అవుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ నీ భక్తులు ఏముండాలి అంటే ధైర్యం అనేటటువంటిది ఉండాలి. ఈ భక్తి ధైర్యం కలిగినటువంటిదిగా ఉండాలి. నేను తర్వాత చదువుకున్నట్లయితే ఇది దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ భక్తి పరుడు కనపడతాడు. అతని పేరు ఏంటంటే దానియేలు. అయితే అతనికి సమస్య వచ్చినప్పుడు రాజు చెప్తాడయ్యా, నీవు నా మాట విని నేను చెప్పినట్లుగా చెయ్యి, లేకపోతే నేను సింహాలలో వేసేయాల్సి వస్తుంది బాబు, చనిపోతావు, నా కృష్ణుడివి ప్రియుడివి, నిన్ను ఇబ్బంది పెట్టడం, నీకు శిక్ష వేయడం నాకు ఇష్టం లేదన్నా. దానియేలు మాట వినంటే వినడం. అయితే సింహాలలో నిన్ను వెయ్యాల్సి వస్తుంది అన్నప్పటికీ కూడా ఆయన అన్నాడు కదా, ఇదిగో నా దేవుడు నన్ను కాపాడుటకు సమర్థుడు. మీరు చెప్పిన పని చేయడానికి నాకు మనసు లేదు, దేవుడు చెప్పిన పని నేను చేస్తాను. ఎవరైనా తీసుకు చదవన్నమాట. 6వ అధ్యాయం దానియేలు. అతను గుర్ర దగ్గరికి రాగానే జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నిన్ను సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగిను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక. అమ్మ నేను చెప్పింది 6వ అధ్యాయం 2వ వచనం. అతను తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కూడా కలగదు. అతనికి ఏ హాని ఎందుకు కలగలేదంటే అతడు తన దేవుని యందు ఏం కలిగినాడంట, భక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఏ హాని కలగలేదు. అందుకనే ఆయన
ఆయన అన్నాడు కదా, నీ భక్తి నీకు ధైర్యము ఉంటే కదా. ఇదిగో ఎందుకని ఆ రోజు ఉన్న భక్తి అంత ధైర్యాన్ని పుట్టించాల, నయోమికి ఉన్నటువంటి భక్తి అంత భయాన్ని పుట్టించలేదు. కాబట్టి బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది మోయాబు, నష్టపోయి. ఈ రోజున చాలా మంది కూడా ఇదిగో భక్తి పట్టాలి, భక్తి పట్ల కానీ వాళ్ళు ఏముండట్లేదు, ధైర్యం ఉండట్లేదు. కానీ దానియేలు ఉన్నటువంటి భక్తి ఏ హాని కలగకుండా అతన్ని కాపాడింది. ఒకప్పటి దినాల్లో భక్తి పనులండి, వారు చేసినటువంటి పరిచర్యలు ఆ సమయంలో పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ కూడా వారి భక్తిని మాత్రం ఎంత మాత్రమో విడిచిపెట్టారు. బైబిల్ కనపడతాడు, అతడు ధైర్యమైనటువంటి భక్తి చేశాడు. రాళ్లతో కొట్టి అతను చంపుతున్నా చివరిగా ప్రాణంతో మాట్లాడాడు, తండ్రి వారు తెలియక ఈ పని చేశారు, వారిని క్షమించే ప్రాణాలు విడిచిపెట్టారు. యేసు వారి 12 మంది శిష్యులు కూడా 12 రీతిగా పరిచయం చేశారు, 12 రకాలుగా వారు చంపబడ్డారు. ఎక్కడా కూడా వారి భక్తిలో ధైర్యాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. రెండవదిగా భక్తిలో ఏమన్నారంటే, మన భక్తి ఏమన్నారంటే ధైర్యం కలిగినటువంటిదిగా ఉండాలి. అందుకనే మొదటిగా నిష్కలంకమైనటువంటి భక్తిగా ఉండాలి, రెండవదిగా ధైర్యం కలిగిన భక్తి. కొంతమంది భక్తి ఏమంటుందంటే హోషేయ గ్రంథంలో అన్నాడు, కొంతమంది భక్తిని గురించి ఆయన హోషేయ గ్రంథం 6:4 అన్నాడు కదా, మనసు విడిపోతున్నట్లుగా వారి భక్తి విడిపోతున్నది. ఆయన అంటాడు, తెల్లవారికనే కనుగొడు మేఘం విడిపోతున్నట్లు, ప్రాంతకాలమున వాడు మనిషి ఆవిరైపోతున్నట్లు కొంతమంది భక్తి నిలబడలేదు. చూసారా, కొంతమంది భక్తి అంట ఇదిగో ఎలా ఉందంటే మనసు విడిపోయినట్లుగా విడిపోతుంది. కొంతకాలంలో ఏ భక్తి లేదు, కొంతకాలమేమో ఏ విశ్వాసం లేదు, కొంతకాలమేమో ఏ రీతిగా బయలుదేరి మందిరానికి వస్తారు. కానీ కొంతమంది కాపాడిన తర్వాత భక్తి ఏమైపోతుందంట, మనసు ఆవిరైపోయినట్లు ఆవిరైపోతుంది. కానీ ఈ భక్తులు ఏముండాలంటే ధైర్యం కలిగినటువంటి భక్తి నీవు కలిగి ఉండాలి. భక్తిలో ధైర్యం ఉందా? ధైర్యం కలిగినటువంటి భక్తి చేస్తున్నావా? ఇది జీవన సంబంధమైనది కాదు, పరమచిత్తమైన సాధనం. కాబట్టి భక్తి విషయంలో జాగ్రత్తగా ఉంటాయని చెప్పండి. ఈ భక్తి నిష్కలంకమైనదేనా? ఈరోజు మనం కలిగినటువంటి భక్తి ఇది శక్తి కలిగినటువంటిది, ధైర్యం కలిగినటువంటిదేనా? కాబట్టి దేవుని బిడ్డలారా, రెండవదిగా మన భక్తి ఎలా ఉంటుందంటే ధైర్యము కలిగినటువంటిదిగా మన భక్తి అనేటువంటిది ఉండాలి. ఒకటి నిష్కలంకంగా ఉండాలి, రెండు శక్తి కలిగినదిగా ధైర్యం కలిగినదిగా ఉండాలి. మూడవదిగా మన భక్తి ఎలా ఉండాలి అంటే ఇదిగో సంతృష్టి సహితమైనటువంటిదిగా మన భక్తి ఉండాలి. సంతృష్టి సహితంగా మన భక్తి ఉండాలి. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక, The book of 1 Timothy chapter 6 verses 6. చూడండి, సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధనమైన. మూడవదిగా ఒక భక్తిని చెప్పాడు, ఇది ఏమిటంటే సంతృష్టి సహితమైనటువంటి భక్తి. సంతృష్టి సహితమైనటువంటి భక్తి గొప్ప లాభసాధనము అయ్యి అంటే పరలోకంలో మనం గొప్ప ఈ భక్తి పరలోకంలో మనం గొప్ప ఆస్తిపరులు ఏం చేస్తామంటే చేస్తాము. కాబట్టి మూడవదిగా సంతృష్టి సహితమైనటువంటి భక్తి మనం చేసేవారిగా ఉన్నాము. సంతృష్టి సహితమైనటువంటి భక్తి సమానమైనటువంటి భక్తి అంటే దానిలో ఏంటంటే ఆ భక్తిలో ఏడు వాళ్ళకన్నా తర్వాత నాకు లేవే, వాళ్ళకన్నా నేను ఉండలేకపోతున్నానే, లేకపోతే వారిలాగా నాకు లేదే, వారి స్థితిగతులాగా నా స్థితిగతులు లేవే, ఏడుపు ఆ భక్తిలో మనం ఏది కలిగి ఉన్నా యెహోవా నన్ను ప్రేమించి నాకు ఇది ఇచ్చాడన్న సంతృప్తి అందులో. కొంతమంది భక్తి పరులు దొరుకుతారు, అరే వాళ్ళు నిన్నగా వచ్చారు, నిన్నగా ఉద్యోగం వచ్చింది, ఇలా ఉన్నారు, లేకపోతే ఇదిగో మేము 2 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం,
పడాలి. ఇతరులకున్నది నాకు లేదని నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని నిందించలేదు. ఎప్పుడు కూడా నీ ప్రార్థన వాళ్ళు శోధించి ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేస్తారంటే దేవుడిని శోధించి ప్రార్థన చేస్తారు. అయ్యా వచ్చావు నా కొడుకు చర్చిలో పుట్టిన దగ్గర నుంచి కాకపోతాడు, మనకి ఇంకా చూపు లేదంటే ప్రార్థన చేసేవాడు. నాకు దేవుడిని శోధిస్తా ఉంటాం. ఆయన శోధించి ప్రార్థన చేసేటటువంటి వారు కూడా లేకపోలేదు. భక్తి సంతృష్టి సహితంగా ఉండాలి. తగిన సమయంలో దేవుడి మిమ్మల్ని హెచ్చించున్నని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మన భక్తి ఎలా ఉండాలి అంటే సంతృష్టి సహితంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ నోటికి కళ్ళమైనటువంటి దాన్ని పెట్టుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో అంటాడు 1వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు కదా, ఎవడైనా తన నోటికి కళ్ళము పెట్టుకొనగా తన హృదయమును మోసపరుచుకున్నాడు, తను తాను మోసపోతున్నాడు, దేవుడిని మోసగిస్తున్నాడు. వాడు అసలు భక్తి పొందే కాదు. సంతృష్టి సహితమైనటువంటి భక్తులు ఏమన్నదంటే మన నోటికి కళ్ళమైనటువంటిది కోరుతుంది. దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము, ఇష్టానుసారం ఇతరుల గురించి వ్యతిరేకంగా మనము మాట్లాడుతున్నాం. మనకు కలిగిన దాంట్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో మనం దేనిని కలిగి ఉంటామంటే ఇదిగో తృప్తి కలిగి ఉంటాము. సంతృష్టి సహితమైనటువంటి భక్తి, ఆ తృప్తి దేవుడు తగినటువంటి సమయంలో మనకి ఏం చేస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. భక్తి కలిగి ఉంటాడు. నేను తర్వాత చదువుకోండి, 1వ రాజులు లేదా 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక సహోదరి ఉంటుంది. ఆమె భర్త నుంచి బైబిల్లో రాయబడి ఉంది, అతని భర్త భక్తి గలవాడు అని రాయబడి. అయితే ఆయన చనిపోయాడు. చనిపోయినటువంటి తర్వాత చనిపోకముందు కొన్ని అప్పులు ఉన్నాయి. అప్పులు చేసి చనిపోతే అప్పుల వాడి ఇంటికి వచ్చామా, నీకు ల్యాండ్స్ ఏమీ లేవు, ప్రాపర్టీస్ లేవు, నీవేమి అప్పులను రిమూవ్ చేయలేవు, తీసేయలేవు. కాబట్టి నీకు పిల్లలు ఉన్నారు కదా, 2 భర్తలు ఉన్నారు కదా, పిల్లలు మాకు ఇచ్చే అప్పు కింద అడుగుతున్నారు. ఆకంటే అయ్యా నాకున్నది 2 బిడ్డలు కదా, ఇప్పుడు ఈ పిల్లలు నీకు ఇస్తే నా పరిస్థితి ఏంటి? కాబట్టి నా బిడ్డలు వాళ్ళు డెడ్ పెట్టారు, అలా తేదీ కదా మాకు ఇవ్వాలి, లేకపోతే నీ పిల్లలు ఏమో తీసుకుంటున్నారు. ఈ సంతృష్టి సహితమైన భక్తి కలిగిన స్త్రీ ఎక్కడికి వెళ్ళిందంటే సంవత్సరాలనే దేవుడి సేవకుల దగ్గరకు వెళ్ళింది. దేవుడి సేవకుల దగ్గరికి వెళ్తే వారు చెప్తున్నాడు, అయ్యా ఈమె భర్త భక్తి గల ఆ భక్తి గల దైవజనుడు కొంతకాలం క్రిందట కాలం చేశాడు, చనిపోయాడు. ఈమె పరిస్థితి ఇది అదేం చెప్తున్నాడు. ఆయన అడుగుతాడు, నీ ఇంట్లో ఏమన్నాడంటే అయ్యా నూనె ఒకటి ఉంది, అందులో కేవలము కొంచెం నూనె మాత్రమే. ఆయన సలహా ఇచ్చాడు, మనందరికీ తెలుసు. ఆ సలహా ప్రకారం మనం చేసింది. ఆవిడ చేసినటువంటి తర్వాత ఆ అప్పులన్నీ చూడాలి, కొంత డబ్బు కూడా ఆవిడకి మిగిలింది. మరలా సలహా అందరూ వచ్చి అడిగింది, అయ్యా అమ్మ అప్పులన్నీ తీరిపోయినాయా? తీరిపోయాయి. ఇంకా కొంత ధనం మిగిలింది. ఇప్పుడు వెళ్ళి నీవు నీ పిల్లలు దానిలో క్షేమంగా బ్రతకండి. సంతృష్టి సహితమైనటువంటి భక్తి కానీ మనం చేయగలిగితే మన అక్రమ అవసరంలో దేవుడు మనకు సమృద్ధి అనేటువంటి దాన్ని ఇస్తాడు. సంతృష్టి అనేటువంటి భక్తి కానీ మనం చేసినట్లయితే మన అక్రమ అవసరాలలో ఇంకా కూరుకుపోతామే కానీ, ఇంకా కష్టపోతామే కానీ ఏమేమి కూడా పొందుకోలేదు. అందుకే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, మూడవదిగా మన భక్తి ఎలా ఉండాలంటే సంతృష్టి సహితమైనటువంటి భక్తిగా ఉండాలి. అది గొప్ప లాభ సాధకము. ఈరోజు కొంతమంది భక్తులు శ్రమరంగా ఎక్కడికి వెళ్తున్నారు, సంవత్సరంగా ఎక్కడికి వెళ్తున్నారండి. ఈరోజు చాలా మంది భక్తులను చూస్తూ ఉన్నాం. ఇదిగో కొన్ని విషయాల్లో ఏ రీతిగా ఎలా తీర్మానం చేస్తా ఉన్నాం. నాకు తెలిసిన మంచి భక్తులు వాళ్ళు చాలా మంది కూడా ఈ టైప్ భక్తులు కానివ్వండి, ఆ కుటుంబంలో ప్రత్యేకమైనటువంటి గౌరవం నా చిన్న నుండి చూస్తున్నాను. అయితే ఆ కుటుంబంలో ఒక వివాహ పత్రిక తీసుకొచ్చి వచ్చాను. వివాహాన్ని తీసుకొచ్చి ఇస్తే దాని మీద చదివిన తర్వాత మంచి టైప్ అది వేసి నేను అడిగాను, అసలు అది 6
6:35 6:40 మ్యారేజ్ ఏంటి భోజనాలు పెట్టారు. నేను అడిగాను ఇది మాస్టర్ గారే రాయించాడు. మన చర్చి మన చర్చి మరి వచ్చేవారు వచ్చి మరి మొహాలు వేరుగా ఉంటాయి, అందుకని వేరే చర్చికి వెళ్ళే గురించి అయితే ఆ లేదు మరి ఎవరో పెట్టారు డేట్ అంటే అప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటి అంటే దీని విషయంలో వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు ఇది అయితే వాళ్ళ ద్వారా కానీ ముహూర్తం అనేటటువంటిది పెడితే మంచిది. అది మరి వాస్తవాన్ని దాంట్లో మనం పెళ్లి చేయకూడదు, మీ పాస్టర్ గారు చేస్తారన్నా. ఎందుకు చేయగలరా? అదే ఎందుకు అడగాలన్నా? అదే ఎందుకు అడగాలి? అసలు పాస్టర్ గారు అడగాలి. మన సెక్షన్ మనం చాలా కూడా వివాహం రాత్రి వచ్చాయి, 6 వివాహం జరిగిన మన లెక్క ప్రకారం అయితే రాత్రి వివాహం చేయడం అనేటటువంటిది కొన్ని ఏరియాలో ఉన్నాయి, మన ఏరియాలో సాధారణంగా జరగదు. ఎప్పుడు వివాహం అయినా ఆ ఇంట్లో అయిపోవచ్చు. అడిగారు పాస్టర్ గారిని ఎందుకు అడగాలన్నా? అదే పాస్టర్ గారిని ఎందుకు అడగాలన్నాము? మనం చేయాల్సింది అడిగాయి కదా. అవును, 10 రోజులు పెళ్లి పెట్టుకుంటామని చెప్పేవాడు. పెళ్లి పెట్టుకుంటాం కదా, ఒక టైం చెప్పేవాడు. టైం చెప్పలేదన్నాడు. ప్రభుత్వం చేయటంటే అన్నా అంటే ఎందుకు ప్రభుత్వం చేయటానికి అన్నాడు. అదే అంతకాలంటే చెబుతామంటే పెళ్లి చేయకపోతే మేము ఆ మందిరానికి వెళ్ళాలి అంటున్నాడు. ఎందుకంటే పాస్టర్ గారికి ఆ టైంలో కుదరక వీడు ముందు చెప్పడంట అలా తయారయ్యే పెళ్లి చేయాలని. వీడు ఎక్కడికో వెళ్ళి మోసం పెట్టుకుని వచ్చి నాకు ఆ మోసంలో పెట్టి పెళ్లి చేయాలంటే పాస్టర్ గారికి కుదరకపోతేనన్నా ఈ మందిరానికి ఆడు గొప్ప భక్తి పరుడు. మరి అటువంటి వాడు సృష్టి సైతమైనటువంటి గొప్ప పనులు ఈ రోజుల్లో బెదిరించేటటువంటి గొప్ప పనులు అయిపోయాయి. మేము ఎప్పుడంటే జరగాలి, ఎప్పుడంటే కుదరదు. సాధారణ ప్లానింగ్ ఉన్నది, సాధారణ దేవుడు సమయాన్ని బయటపరుస్తున్నాడు, సాధారణ ఆలోచన బయటపరుస్తున్నాడు. నీ కుటుంబంలో ప్రభు సంబంధమైన ఏ కార్యక్రమం జరిగినా మొదటగా సాధారణ చెప్పి సాధారణ చెప్పిన ప్రకారం జరగాలి. నా ఇంట్లో నా ఇంట్లో ప్రార్థన, నా ఇంట్లో కార్యక్రమం మా ఇష్టం ప్రకారం జరగాలంటే తర్వాత బొమ్మలు జరిగింది. దానికి కూడా సిద్ధపడుతున్నారు. ఆడు దేవుడి కోసం తగ్గించుకుని ఇంటికి రావచ్చు, దేవుడి కోసం ఆ సామాన్ని ఇంటికి వచ్చి రావచ్చు. కానీ తదుపరి దేవుడు డ్రాయింగ్ వేస్తాడు, దేవుడు ఆట ఇస్తాడు, ఆటను ఆడాలి, దాని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సామాన్యుని పై పట్టి పనులు చెప్పుకొని నీ చేతిలో లేదంటే ఇంటిలో ఆడించేటువంటి చదరంగా ఉండాలి. సామాన్యుడు ఒకవేళ సామాన్యుడికి ఎప్పుడంటే రావాల్సిందే, ఎప్పుడంటే చేయాల్సిందే. నా ఇంట్లో చూసుకోవడం మొత్తం పెట్టుకుంటా, నా ఇంట్లో పెట్టుకుంటానంటే అది కుదిరేటువంటి పని కాదు. అటువంటి సామాన్యులేమో నాకైతే అవసరం లేదు, నేనైతే నా ఇష్టం వచ్చిన వ్యక్తిగా నా ఇష్టం వచ్చిన స్థానాలు పెట్టుకుంటే నేను రావడము నేనైతే మహాన్ని చెప్పాను. మా చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే 30 సంవత్సరాల నుంచి ఒక సాధన దగ్గరికి వెళ్తున్నావు, నీ కుటుంబం కొరకు వాళ్ళంతా ప్రార్థన చేశారు, వాదన చేశారు. అటువంటి మాస్టర్ గారు ఆ సమయంలో నాకు కుదరదంటే అలాగే చేస్తాను, మందిరంలో చేస్తాను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అన్న ఆయన కుదరదంటే వేరే మాస్టర్ గారు పిలుస్తున్నారంటే సంతోషంగా ఉండేది. అలా కాదండి, ఆ
ఆ భక్తి ఏమై ఉండాలంటే సహోదర ప్రేమను నీవు కలిగి ఉండాలి. భక్తులు ఏమన్నారంట? సహోదరమైనటువంటి ప్రేమ ఉండాలి. నాలుగవది మన భక్తులు ఏం చెప్పాలంటే సహోదర ప్రేమ అనేటువంటిది ఉండాలి. మనం భక్తి చేస్తున్నామంటే దాంట్లో ఏమన్నారంటే సహోదర ప్రేమను మనం కలిసి జీవించేటటువంటిగా ఉండాలి అని అంటే ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. నాలుగవది భక్తులు దేవుని ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి. ఆయన అన్నాడు కదా, మిమ్మల్ని కొరకు వారికి ప్రేమించినట్లుగా ప్రేమించే స్వభావాన్ని మనము కలిగినటువంటి వారుగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే లాభాన్ని ఆపేక్షించకుండా మనం ఏం చేస్తామంటే భక్తిని చేస్తాం. మన స్వభావాన్ని ఇదిగో దీన్ని కూడా ఆశించకుండా ఇదిగో ప్రేమ కలిగి మనము భక్తి చేసేటటువంటి వారుగా ఉండాలి. భక్తిలో ప్రేమ ఈ రోజుల్లో మనం గమనిస్తున్నట్లయితే భక్తిలో ప్రేమ దిగజారిపోతాం. భక్తిలో ప్రేమ అనేటువంటిది సంవర్గంగా ఉండాలి. భక్తిలో ప్రేమ విషయాల్లో వెనకబడిపోతూ ఉన్నాము. ఈరోజు దేవుని భక్తి చేస్తున్నాము, ఆ భక్తి విషయంలో ప్రేమని కలిగి ఉంటున్నాము. దేని కొరకు అసలు ఆ భక్తిని కొనసాగిస్తున్నాం. భక్తి చేస్తామంటే కాదు, ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ రోజు నేను ధైర్యంగా చెప్పాను, ఇక్కడ కొంతమంది భక్తి కొనుగోలు చూస్తున్నారు. ఒకళ్ళ పక్కన మనం కూర్చోటానికి కూడా ఇష్టపడినటువంటి వారు ఉన్నారు. అది మీ హృదయాల్లో మీరు పరిశీలించారు. ఒకరి పక్కన ఒకరు కూర్చోటానికి కూడా ఇష్టపడినటువంటి వారు ఎక్కడే ఉన్నారు. మరి అది భక్తి అంటారా? జ్ఞాపకం చేసి ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న లక్షణాధికారులైనా, చదువుకున్న వ్యక్తులైనా, పేద వ్యక్తులైనా, మురికి వస్త్రాలు వెళ్తున్నటువంటి వ్యక్తులైనా పక్కన కూర్చోటానికి మనం ఇష్టపడేటటువంటి భక్తి ప్రేమ కలిగినటువంటి. ఈరోజు విశ్వాసం కూడా ఏం చేస్తారంటే కొంతమంది పక్కన కూర్చోటానికి క్యారెక్టర్ చూస్తున్నారు. దేవుడి గురించి సమాజం ఎలా ఉంది, ఈ గురించి సమాధానం రెండోది కళ చూస్తున్నారు. బ్యూటీ అని పక్కన కూర్చుంటే నేను బాగుంటానా లేదా, నా పక్కన ఏంటి ఈ మొహం ఎట్లా ఉంది, ఈ పక్కన నేను కూర్చోలేదు, ఈవెంట్ ఎలా ఉంది, ఈవెంట్ ఇటువంటి చీర కట్టలేదు, ఈ పక్కన నేను కూర్చోవాలి అని చూస్తున్నాను. మూడవదిగా దీన్ని కూడా చూస్తున్నారు, క్యాష్ కూడా చూస్తున్నారు. ఈ కొద్ది కలిగినా లేదా కొంచెం సౌండ్ కాదా. నాలుగవదిగా ఎన్ని సంవత్సరాలు కూడా లేదు, గత 10 సంవత్సరాలుగా ఎంటరైంది మందిరంలోకి క్యాష్ నా కోరుకోండి. నా కులానికి సంబంధించి మా చిన్నతనంలో మందిరంలో ఎంత కొనుక్కోవడంలో లేవండి. మా వాళ్ళ సంఘం, మా సంఘం అసలు ఏది లేవు. ఈ 10 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ భక్తిలో ఏమొచ్చిందంటే కులం కూడా వచ్చేసింది. మా కులం ఈ మధ్య మీటింగ్ పిలవడానికి కూడా మన కులం కూడా మన సహోదరుడు మీటింగ్ పెడుతుంటే నేను అన్నాను, మన మీటింగ్ పిలిచేటప్పుడు బాగా అంత మెసేజ్ అది కావాలంటే నేను మాట్లాడతానంటే అన్న వదిలేనా లేదన్నా మా కులం పిలుచుకుంటున్నాను. నేను మా కులం పిలిచి సరే పిలిస్తే పిలిచి నన్ను మాత్రం కలుపుతానండి. నువ్వు ఎప్పుడు పిలిచినా నాకు పంతరాలు ఆయన, నువ్వు ఎప్పుడు పిలిచినా నాకు కలవదు. నేను నార్మల్గానే అంటాను తక్కువ. ఎక్కువ మా కులం పిలుచుకుంటాను, ఇంకెందుకు పోవడం అట్లా పోయినప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది, తెలిసి కూడా పోయాము. కాబట్టి ఈ రోజుల్లో భక్తిలో ఏమి లేదు, ప్రేమ లేదు. భక్తిలో ఏమొచ్చేసిందంటే కోపం వచ్చేసింది, భక్తిలో ఏంటంటే క్యారెక్టర్ వచ్చేసింది, భక్తిలో ఏంటంటే క్యాస్ట్ వచ్చేసింది, భక్తిలో కాలం వచ్చేసింది. ఇవన్నీ కూడా వివాహంలో రావాల్సింది భక్తిలోకి వచ్చేసింది. వాస్తవానికి కొన్ని వివాహంలో చూడాల్సింది సాధారణంగా చూస్తుంటారు, కానీ నేను దినాల్లో ఎక్కడికి వచ్చినాయంటే భక్తిలోకి వచ్చేసింది. కానీ భక్తిలో ఉంటే ఉండాలి, ప్రేమ ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎవరి పక్కన కూర్చోవచ్చు, ఆ క్యారెక్టర్ నీకు అనవసరం, వాడి పరిస్థితి నీకు అనవసరం, వాడి కులం నీకు అనవసరం, వాడి ధర్మం నీకు అనవసరం. అక్కడ ఖాళీ ఉందా, అక్కడ కూర్చోగలిగిన ఇష్టపడవు, నచ్చుకోవు. కొంతమంది అలా పరిగెత్తుకుంటూ కూర్చుంటే అబ్బో ఈమె నా పక్కన కూర్చుంది అన్నట్లుగా ఫీల్ అయిపోతాం. అబ్బో ఏంటి వాళ్ళు చెప్తారు, చూసుకోకుండా ఇక్కడ కూర్చున్నానే అని. కానీ
కానీ ప్రేమ కలిగిన భక్తిలో వాటికి కావాలనేటువంటిది లేదండి. ఎవరెవరితోనైనా ఇష్టం అదే పని కదా, దేవుని మందిరం కదా, అందరికీ అందులో ప్రవేశించింది. అంతేకాని మధ్యలో ఈ ఇంత భాగం కేటాయించారా? ఎవరెవరి పక్కనైనా కూర్చోవచ్చు, ఎవరెవరు ఇష్టంగా స్నానం చేసేవారు కూర్చోవచ్చు. కాబట్టి నాలో భక్తి ఎలా పెరుగుతుందంటే ప్రేమ కలిగినటువంటిదిగా ఉన్నారు. కొన్నిసార్లు నేను కూడా కొంతమంది ముసలివాళ్ళు కూర్చోడానికి ఇష్టపడతారు, కొంతమంది విధవరాలు కూర్చోడానికి ఇష్టపడతారు, కొంతమంది ఈ రీతిగా కూడా నేను కానీ భక్తిలో వాటి పడతాను లేదండి. ఈ మాట గురించి ఇబ్బందిగా అనిపిస్తుందని తెలుసు, కానీ ఎవరో చెప్పాలి చెప్తేనే కదా తెలిసిందని ఉద్దేశంతో నేను చెప్తున్నాను. తప్పకుండా అర్థం చేస్తుంది. ఆఖరి భక్తి ఉంది, ఆ ఒక్క భక్తి చెప్పి నా మాట చేస్తాను. ఐదుగా మన భక్తి అంటే యథార్థమైనటువంటిగా భక్తి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 జ్ఞాపకం చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తి గలవారని సంవత్సరాలు. అక్కడ ఏ భక్తి ఉందట? యథార్థమైన భక్తి ఉంది. యథార్థమైన భక్తి గలవారని ఒకటేమో మన భక్తి నిష్కలంకమైనదిగా ఉండాలి, రెండు మన భక్తి ధైర్యం కలిగినదిగా ఉండాలి, మూడు మన భక్తి సంతృష్టి సహితమైనదిగా ఉండాలి, నాలుగు మన భక్తి ప్రేమ కలిగినదిగా ఉండాలి, ఐదవదిగా మన భక్తి ఎలా ఉండాలంట? యథార్థమైనటువంటిదిగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అది యథార్థమైనటువంటి భక్తి కలిగి అన్నాడంటే దాని విషయంలో కొద్దిగా ఆలోచించాలి. దీని విషయంలో మనం మాట్లాడవచ్చు. చూడండి, జకర్యా గ్రంథం జకర్యా 7:5 జ్ఞాపకం చేస్తున్నట్లయితే అక్కడ ఆయన మాట్లాడతాడు కదా, చివరి మాట చదవండి. నా భక్తి కలిగి ఉపవాసము ఉన్నారా? అక్కడ ఆయన అయినటువంటి మాట ఏంటంటే, దేవుడు అడుగుతున్నాడు, మీరు ఉపవాసం ఉన్నారు కదా, నిజంగా నా యొక్క భక్తి కలిగే ఉపవాసం ఉన్నారని అడుగుతున్నాడు. ఏమన్నప్పుడు అసలైనటువంటి విషయాలు అర్థం. ఈ మాట మనం కూడా జ్ఞాపకం చేసేవారు. ప్రభు అడుగుతున్నాడు, మీరు ఉపవాసం ఉన్నారు, నా యొక్క భక్తి కలిగే ఉపవాసం ఉన్నారని ఆయన అడుగుతున్నాడు. అక్కడ యథార్థమైన భక్తి కలిగి ఉన్నారా? ఇప్పుడు యథార్థమైన భక్తికి దేవుడిటువంటి నా యొక్క భక్తి కలిగే ఉపవాసం ఉన్నారన్న దానికి తేడా కలగదు. సాధారణంగా కొంతమంది ఆ ఇంట్లో ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ప్రత్యేకంగా ఉపవాసం ఉంటారు. ఎగ్జామ్స్ కానీ వివాహాలు కానీ ఇటువంటి ఏర్పాటు చేసేటప్పుడు ఉపవాసం ఉంటారు, ఉపవాసం కొనసాగిస్తారు. నువ్వు ఉపవాసం చేయగలుగుతున్నావు, ఆ అవసరం కోసం ఉన్నావు, భక్తి కలిగిన అంతే కదా. ఏమండి, భక్తి కలిగిన ఉపవాసం వేరు. నీ ఇంట్లో పెళ్లి జరగాలని మంచిగా జరగాలని ఉన్నావు ఉపవాసం, అది భక్తి కలిగిన ఉపవాసం. అది ప్రభుత్వం ఇక్కడ మీరు ఉపవాసం ఉన్నారు కదా, మీ అవసరానికి ఉన్నారా లేకపోతే భక్తి కలిగిన ఉపవాసం వల్ల ప్రభుత్వం. నీ ఇంట్లో పెళ్ళైతే ఉపవాసం ఉంటావా? నీ పిల్లలకి పరీక్ష అయితే ఉపవాసం ఉంటావా? నీకు రోగం వస్తే ఉపవాసం ఉంటావా? అంతేగాని భక్తి కలిగిన యథార్థమైన ఉపవాసం ఉన్నావా అని ప్రభువు అడుగుతున్నాడు. మన భక్తి యథార్థమైనదిగా ఉండాలంటే నీ అవసరాల ఉపవాసం కాదు, నీ తోటి వారి అవసరాల ఉపవాసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడి విశ్వాసం హల్లెలూయా, హల్లెలూయా. నీ తోటి వారి, నీ కుటుంబ సభ్యులు కదా, ఈ సగ సహవాసంలో నీ తోటి వారు కదా, వారి అవసరం వస్తే, వారి కష్టం వస్తే, వారికి ఇష్టం వస్తే నువ్వు ఉపవాసం ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో విషయం అయితే నీకు ఉపవాసం తెలిసిందా? అది యథార్థమైన భక్తి కాదు. దాన్ని ప్రభువు అడుగుతున్నాడు, మీరు భక్తి కలిగే ఉపవాసము ఉన్నారా? ఇప్పుడు మీకు మీరు ఆలోచించు, మీరు ఉండే ఉపవాసం భక్తి కలిగి ఉన్నారా? సేవలు ఉండమంటున్నాడా? లేకపోతే ఉపవాసం ప్రార్థన అంటున్నారా? లేకపోతే ప్రతి నెల మొదటి కొంతమంది కొంతమంది ప్రతి శుక్రవారం
ఉంటున్నారు, వారికి ఏ అవసరం లేదు, తీర్మానం చేసుకుంటూ ఉంటున్నారు, అది భక్తి. కానీ నీ ఉపవాసంలో ఉంటున్నామంటే అది భక్తి కలిగిన ఉపవాసము కాదు. ప్రభుత్వం కృషి చేస్తాడు, నీకు నిజంగా భక్తి కలిగే ఉన్నాడు. కానీ మన భక్తి ఎలా ఉండాలి? ఐదవదిగా యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉన్నాడు. కొంతమంది భక్తి కొన్ని ఎలా ఉండాలంటే యథార్థత. ప్రభు కూడా అన్నాడు, ప్రజలను కనపరుస్తుంది కానీ వారి హృదయంలో దూరంగా పైకి ఈ మధ్య ఒక సంఘంలో 70 మంది బాప్తిసం తీసుకున్నారు. అది చాలా సంతోషం అనిపిస్తుంది. అబ్బా, ఈ రోజుల్లో 70 మంది ఒకసారిగా బాప్తిసం తీసుకుంటుంటే 70 మంది తీసుకోవడం కారణం తర్వాత తెలిసింది. ఆ ఊరికి ఆయన ఈ ఊళ్ళో బాప్తిసం చేయాలని ఆశయం ఉందంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, ఎవరు బాప్తిసం తీసుకుంటే వాళ్ళకి కింద గీగిస్తారంట. ఎవరు బాప్తిసం తీసుకుంటే వాళ్ళకి కింద గీగిస్తారంటే 70 మంది బాప్తిసం తీసుకున్నారు. కింద గీగి కోసం, కింద గీగి కోసం 70 మంది బాప్తిసం తీసుకున్నారు. ఈ రోజు అదే జరుగుతుంది. ఈ రోజు సోదరుడు అన్న పాస్టర్ గారు బాప్తిసం మన దగ్గర పని అయితే అనుభవించింది ఏంటంటే మా పాస్టర్ గారు మన దగ్గర పని అయితే అనుభవించేసి ఎందుకంటే ఏంటంతా అంతగా బాప్తిసం దేవి అంటే ఆడన్నాడు, ఏమి లేదన్నా పెళ్లి పెట్టుకున్నాం, అక్కడ పాస్టర్ గారు బాప్తిసం పెళ్లి చేయమంటున్నాడు. బాప్తిసం తీసుకుని బాప్తిసం సర్టిఫికేట్ కూడా ఆయన కొద్దిగా పని చేసేటన్నా అవసరమైన డబ్బు ఖర్చు అయినా పొందలేదంటాడు. అందరిలో అసలు బాప్తిసం తీసుకుంటానే ఒక 2 నెలల తర్వాత అడవాడికి ఇచ్చి మాస్టర్ తీసుకున్నాడు. కూడా అదే జరిగింది. వాళ్ళు ఎప్పుడో తీసుకోవాల్సిన 5 నెలలు వాయిదా చేసేంత ఓకే అంటే అప్పుడు పంపేసి వాడు అటాత్రి తీసుకుని పెళ్లి చేసేసాడు. పెళ్లి కోసం మాకు అది యథార్థమైన భక్తి. పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటాం, అది యథార్థమైన భక్తి. అందుకే ఆయన అన్నాడు, మన భక్తి యథార్థమైనది. అంటే ఆ బాప్తిసం తీసుకోవాలి, నా పాపంలో చనిపోయి సమాజం తిరిగి లేచాడు, ఆయన రక్తంలో పడబడి ఆయన అనుసరించి నేను జీవించాలన్న ఉద్దేశంగా కదా తీసుకోవాలి. కానీ ఆ పెళ్లి చేయాలంటే ఇంకేం చేస్తాడు? నేను చేయగలను తమ్ముడు, మన పెళ్లికి బాప్తిసం ఇచ్చేవాడు కదా, నేను చూసుకున్నా నీకు తెలుసుకున్న లైన్ చేయండి, నీకు తెలుసుకున్న నాకు తెలుసుకుంటే అదేంటే మాట్లాడుతూ నెలకాలంలో ఆడు సిల్లు తిరిగేసుకుంటాడు. వాడికి సిల్లు తిరిగేసుకుంటాడు, వాడి దాకా కాకూడదు, ఎక్కడ తిరిగి మంచిగా ఇంకెక్కడైనా చూడంటాడు. మరి ప్రకటన అవసరం తీసుకుని ఆయన చేసుకుంటున్నామా? అంతేగా ఆయన ఏంటంటే ఒక బాప్తిసం లేకపోయినా చేయగలిగే వాళ్ళు వేరే కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అంతేగాని మనం దాని బాప్తిసాలు అంటే భక్తి చూడండి. ఈ రోజుల్లో యథార్థంగా నేను పెళ్లి కోసం బాప్తిసం, మీ గంటల కోసం బాప్తిసం, కొంతమంది రావడానికి పెళ్లి సంవత్సరాల కోసం మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇది కూడా చెప్పాడు ఒక పాస్టర్ గారు. ఏదన్నా సంఘంలో వృత్తి మాకు పెరిగిపోయింటే ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు పెళ్లి కట్టలేదు బాధపడుతున్నారు. నేను చెప్పాను, ఇదిగో మీ పిల్లలు దేవుడి మందిరానికి నడిపి దేవుడు ఎవరిని వ్యాపారం చేస్తాడు. అట్లా కూడా పెళ్లి అబ్బాయి ఎవరు బాగున్నాడు, ఎవరి తామల్లో ఏంటి అని అడిగి ఆదిత్య కలిసి పెళ్ళాడు అని అన్నా. అప్పుడు నీ జీవితం కూడా బాగా వస్తున్నారు. భక్తి యథార్థంగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు, మన భక్తి ఎలాంటి యథార్థమైనటువంటిదిగా యథార్థంగా భక్తికి సామెతలు 14:11 అంటాడు కదా, యథార్థవంతుల గుడారం వర్ధిల్లులో ఉన్నాడు. మన భక్తులు యథార్థంగా మన గుడారం ఏమైందంట వర్ధిల్లులో. సామెతలు 14:11 అంటాడు కదా ఆయన, లేదా కీర్తన 11:7 యథార్థవంతులైన ముఖ దర్శనము చేస్తాడు. కాబట్టి మధ్యాహ్న సమయంలో మన భక్తి ఎలా ఉండాలి అంటే 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1, మన భక్తి నిష్కలంకంగా ఉండాలి. 2, మన భక్తి శక్తి కలిగినదిగా ఉండాలి. 3, మన భక్తి సంతృష్టి సహితమైనదై ఉండాలి. 4, మన భక్తి ప్రేమ కలిగినటువంటిదిగా ఉండాలి. 5, మన భక్తి యథార్థమైనటువంటిదిగా ఉండాలి. ఇక 3 ఉన్నాయి, వెళ్దామా? ఇంటికి వెళ్దాం. నీకు ఎక్కువసేపు నాకు భక్తి అయిపోయింది, సంతృష్టి సహితమైన భక్తి అంటే ఇదే 3 స్లైడ్ దాకా మాట్లాడుతున్నావు. కాబట్టి మనం ముగించి
వెలుగులోకి వచ్చామో కాబట్టి అట్టి భక్తిని మనం కొనసాగించగా దీని అంతర్గతం ఏంటంటే బైబిల్ చెప్పబడుతుంది నేను భక్తి పరులని నేను కానీ మీరు కానీ చెప్పుకుంటే భక్తి పరులమో కాదులే కానీ దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో ఆ రీతిగా ఉంటేనే మనము భక్తి పరులము. కాబట్టి అంటే భక్తి పరులుగా మనం ఉండాలి, అంటే వారిగా జీవించాలని ఎంతసేపు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేశాను. అంటే కృపను వాక్యము ప్రభు మీకు నాకు మనందరికీ కలుగజేసి బలపరిచి నడిపించును గాక. మా గ్రంథం ప్రార్థన కొనసాగుతాం. మా గ్రంథము ప్రార్థన కొనసాగుతాం. ప్రభువా భక్తి గురించి ఆ భక్తి ఎలా ఉండాలి, ఎటువంటి భక్తి మేము చేసేవారిగా ఉండాలని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసినటువంటి విధానాలను వందనాలు ప్రభువా. ప్రేమ కలిగినటువంటిదిగా, సంతృష్టి సహితమైనటువంటిదిగా, లేకపోతే ప్రభువా మర్యాద కలిగినటువంటిదిగా ఉండాలని కొన్ని విషయాలను జ్ఞాపకం చేశారు. అది బట్టి స్తోత్రములు ప్రభువా. నిజంగా మధ్యకాల సమయంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపండి, దర్శించండి, ప్రభువా.